ఈరోజు ముఖ్యమంత్రి గారు వనపర్తి వస్తుంటే ప్రజలందరూ కూడా ఆయన్ని చూడాలని, మాట్లాడాలని, సేకండియాలని ఒక హిస్టీరియా, ఒక భావం తప్పనిసరిగా ఆయన్ని చూస్తే చాలనే విధంగా అన్ని చోట్ల ప్రజలు తండాలుగా ఉన్నారు. ఈ మీటింగ్లో కూడా మరి అనుకున్న దానికంటే రెట్టింపు ప్రజలు, మహిళలు, యువకులు, రైతులు అందరూ కూడా వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వెనకబాటుతనాన్ని, దానికి ఉన్నటువంటి ముఖ్య కారణాల్ని గుర్తించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కులగణన చేసి ఆ కులాల్లో వెనకబడినటువంటి వాళ్ళు ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి ఆర్థిక పరిస్థితి బాగుంది అనే విషయాలన్నిటినీ 1,00,000 మందితో అధికారులతో 50 రోజులు మరి సర్వే చేయించి అసెంబ్లీలో పెట్టి రేపు వచ్చే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి గొప్ప సామాజిక తత్వవేత్తే కాకుండా విప్లవకారుడని మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను పార్లమెంటు సభ్యుడిగా 4-5 ముఖ్యమంత్రులకి దగ్గరగా పనిచేస్తాను, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ఆమడ దూరంలో ఉన్నటువంటి మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, వారి ఉద్దేశం ఏంటి, వారి ఇంటెన్షన్ ఏంటి, వారి పరిస్థితులు ఏంటి అన్నీ తెలుసుకొని ఈ 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో విప్లవం తీసుకొచ్చినటువంటి విప్లవ నాయకుడుగా మన భారతదేశంలో ఇవాళ గుర్తించారు. సామాజికంగా అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు పెట్టి ఒక స్కూల్లో 2,600 మంది 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివి కులం, మతానికి సంబంధించిన పూర్తిగా వాసన లేకుండా చేసి సమాజంలోకి వచ్చి మొత్తం సమాజంలో ఒక కొత్త మార్పుని, కొత్త విప్లవాన్ని తీసుకొని రావడానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నాడు అనడానికి ఇది పెద్ద నిదర్శనం. మొత్తం 7 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనకబడ్డ జాతులతో పాటు ఫార్వర్డ్కి సంబంధించిన పేద పిల్లలకి 45% మెచ్ ఛార్జీలు పెంచి 200% హాస్పిటల్ ఛార్జీలు పెంచినటువంటి ఒక సామాజిక విప్లవకారుడు రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి కాకముందు చాలా మంది అనుకున్నారు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిప్పులు జరుగుతూ ఎవరైనా తప్పు చేస్తే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు స్పష్టంగా తెలియజేస్తూ మాట్లాడినటువంటి విధానానికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రివర్యులు అందరినీ ఒక టీములాగా ఆయన టీములో ఫస్ట్ పర్సన్ గా ఉండి అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఇది చూసి ప్రతిపక్షం వాళ్ళు ఓర్పుకోలేక కేటీఆర్, హరీష్ రావు, కవిత వాళ్ళ నాయకులందరూ నోరు పారేసుకొని ముఖ్యమంత్రి మీద, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారిని, నేను కానీ మన కాంగ్రెస్ పార్టీ కానీ మీరందరూ కానీ ముఖ్యంగా ఈ దాడి నుంచి, ప్రతిపక్ష పార్టీలు చేసే తప్పుడు దాడి నుంచి రక్షించి తిప్పి కొట్టాల్సిన సమయం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్క మాట 2 నిమిషాల్లో నేను మాట్లాడటం పూర్తి చేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర పోవాల్సి ఉంది. అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడలేను. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా మన సొంత కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా చూసుకుంటారో ఆయన దగ్గర ఒక కృతజ్ఞతా భావం ఉంది. ఇవాళ ఆయన చదువుకునేటప్పుడు ఏ ఇంట్లో అద్దెకున్నాడో ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న బోయ కుటుంబానికి సంబంధించిన అందరినీ పలకరించి అక్క తమ్ముళ్లాగా మాట్లాడటమే కాకుండా 300-400 మంది ఆయన హై స్కూలు,
కాలేజీ చదువుకున్న వాళ్ళందరినీ ఈ క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని మరి భోజనం పెట్టి అందరితో మాట్లాడారంటే ఎవరైనా ఆయనతో స్నేహంగా ఉన్నా లేక ఆయనతో మంచి పని చేసిన వాళ్ళందరినీ జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈ లక్షణం వల్లనే ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేయటమే కాకుండా మొన్న గాంధీ భవన్ లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చి రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా ముఖ్యమంత్రిని చేశామో రేపొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని మాట ఇచ్చి మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మన మల్లు భట్టి విక్రమార్క గారు అన్నదమ్ముల్లాగా వారి కులం వేరైనా ఆలోచన విధానం ఒకటే. మల్లు భట్టి విక్రమార్క మన రేవంత్ రెడ్డి గారు సమాజంలో సమూలమైన మార్పులు తీసుకోవాలని వారిద్దరూ చేస్తున్న కృషి వల్ల ఇవాళ ప్రజల్లో ఒక రకమైన సంతోషం వ్యక్తమవుతుంది. ఇప్పుడే ఎస్సీలకి బీసీలకి ప్రత్యేక బడ్జెట్ కూడా మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పుడు నేను 2 విషయాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ శెట్టి గారు ఆయన వనపర్తి